ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని, మేడే స్ఫూర్తితో బలమైన ఉద్యమాలు నిర్మించాలని సిపిఐ తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ అందులో భాగంగా 139 సంవత్సరాల క్రితమే మరి అమెరికాలో చికాగో నగరంలో మరి 8 గంటల పనిదినం కావాలని ఎంతోమంది కార్మికులు సమ్మె చేస్తే 4,000 మంది ప్రాణత్యాగాలు చేస్తే ఈ నేడే ఏర్పడింది. దాంట్లోంచి పుట్టిందే ఎర్ర జెండా. వాళ్ళ చనిపోయిన కార్మికులు నెత్తిలోంచి ఒక పచ్చిమిని కలిపితే కలిసి దాన్ని పైకెత్తితే అదే ఎర్ర జెండా అయింది. కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా ఈ మేడేని పెద్ద పండగ కింద జరుపుకుంటారు. అలాగే ఆనాడు పిల్లకాయలకి సంపాదించిన చట్టాలనే ఈరోజు నరేంద్ర మోడీ గారు 44 చట్టాలనే 4 కోట్లుగా విభజించి మళ్ళీ కార్పొరేట్ శక్తులకి ఈ దేశ సంపదనంతా కట్టబెట్టాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి కార్మికులు అమలు చెప్తున్నారు. దీనికి సంబంధించి రేపు మే నెలలో 20వ తారీఖున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెని కూడా కార్మికులను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మరి ఆనాడు ఎవరైతే ఈ ప్రాణత్యాగం చేసి చట్టాలు సంపాదించారో 8 గంటల పని సంపాదించారో ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాటిని పొగలో తొక్కాలని కార్మికులతో మరీ వ్యక్తియాగ్రీ చేయాలని చెప్పేదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విరమించుకోవాలని అలా కాని పక్షంలో మరి పోరాటం చేయడానికి కూడా కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా సిద్ధపడతారని వాళ్ళందరినీ ఇంటికి పంపే వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం కానీ లేకపోతే రకరకాల కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని సిపిఐ చేసిన పోరాటాలు సిపిఐ పార్టీలో ఉన్న నాయకులు చేసిన త్యాగాలని గుర్తించి ఈ మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఓడగోడలా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈనాడు ప్రభుత్వాలు ప్రతి దాన్ని కూడా కార్మికులు ఏదైతే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళ రక్తం చిందించి సంపాదించిన సంపదనై అలాగే చట్టాలని కూడా దొంగలో తొక్కి ఈ కార్పొరేట్ చేతులకి ఈ ధనాన్ని అంతా కూడా కట్టబెడుతున్నారని చెప్పేసి అట్లా వెంటనే విరమించామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 139 సంవత్సరాల క్రితమే కార్యక్రమం జరిగిందంటే ఈరోజు యువత ఆ దిశగా ఆలోచించి ఆ నాయకులు దేనికోసం అయితే ప్రయత్నాలు చేశారో దాన్ని అమలు జరపడం కోసం ఆ దిశగా ప్రయత్నం చేయడం కోసం ఈనాడు యువత ముందు ఉన్నారని చెప్పేసి సిపిఐ పార్టీలో తెలియజేస్తా ఉన్నాం. బ్రిటిష్ కాలంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు మార్చేశారని దీన్ని సంఘటితంగా అడ్డుకోగలిగామన్నారు. 8 గంటల పని దినాలకు పాలకు మంగళం పాడేస్తున్నారని, కనీసం యూనియన్ పెట్టుకునే హక్కు కాలరాశారని ఆయన ధ్వజమెత్తారు. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రపంచ కార్మిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చింది మేడే అని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాలతో పరిశ్రమలు ప్రైవేటీకరణ, ఉద్యోగాల కాంట్రాక్టీకరణతో ఎక్కువ వేతనాలు, పని భద్రత లేకపోవడం ఎన్నో సమస్యలతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం అందడం లేదని, ఈఎస్ఐ, పిఎఫ్ కార్మికులకు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, నిమ్మకాయల కుమార్, అల్లం రాము, పెంట దుర్గా, నడిమింటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.